నమస్కారం. వెల్కమ్ టు జిప్ టీవీ. నా పేరు మహేశ్వరి. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో వరల్డ్ ఫేమస్ హై పెయిడ్ ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు మనతోనే ఉన్నారు. గురుగారితో మాట్లాడి కొన్ని సందేహాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం మహేశ్వరి. గురుగారు ఎలా ఉన్నారండి? గురుగారు ఈ రోజు కొన్ని సందేహాలు ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందాము. ఎవరిని పడితే వాళ్ళని గురువు అంటున్నారు. అంటే కాషాయం బట్టలు కట్టుకున్న వాళ్ళని గాని, నామాలు పెట్టుకున్న వాళ్ళని గాని, ఎవరిని పడితే వాళ్ళని గురువు గురువు అంటున్నారు. అసలు గురువు అంటే ఎవరు? గురువుకున్న ప్రత్యేకత ఏమిటి? గురు పౌర్ణమి అనేది ఎలా వచ్చింది గురుగారు? అసలు మనకు చదువు చెప్పిన గురువులకు విలువ లేకుండా పోయింది ఈ రోజుల్లో. అసలు వాళ్ళకి గుర్తించాలంటే ఈ వీడియో ద్వారా మీరు ఏదైనా మెసేజ్ ఇవ్వండి గురుగారు, ఏదైనా చెప్పండి. వండర్ఫుల్ క్వశ్చన్ అమ్మా. ఇక్కడ మనకి నెక్కర్ కట్టుకోవడం కూడా రానిటువంటి కాలంలో మనం స్కూల్కి వెళ్తాం. అవునండి. రాయడం రాదు, మనకి పట్టుకోవడం కూడా రాదు. అలాంటిది మనకి విద్యాబుద్ధులను తీర్చిదిద్ది మనం బ్రహ్మాండంగా ఈ రోజున అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రకరకాల యాంగిల్స్ లో మన జీవితాన్ని నడుపుకునే విధంగా గొప్పగా తీర్చిదిద్దినటువంటి స్కూల్ మాస్టర్లని, టీచర్లని, వాళ్ళని గురువులు అనకుండా ఏదో అప్పటికప్పుడు ఒక జ్యోతిష్కుడు పరిచయం అవుతాడు, నామాలు పెట్టుకుని ఇదిగో ఇలా గురుగారు అని పాద నమస్కారాలు. తర్వాత ఇక ఈ యొక్క బాబాలు, స్వామీజీలు, వీళ్ళకి అసలు చదువు చెప్పరు, ఏమీ చెప్పరు, పనికొచ్చేది చెప్పరు. వాళ్ళకి సాష్టాంగ నమస్కారాలు. దేశ ప్రధానులు మాత్రం చేతులెత్తి నమస్కరిస్తున్నారు. అంతే, దేశ ప్రధానులతో సహా చీఫ్ మినిస్టర్లు, దేశ ప్రధానులు సాష్టాంగ నమస్కారాలు. వాళ్ళు వెళ్తున్నారని చెప్పి మామూలు జనం కూడా వెళ్ళిపోవడం. ఏం గవర్నమెంట్ జాబ్ ఏమన్నా ఇస్తున్నారా వీళ్ళు స్వామీజీలు? ఈ పోర్లే పాపం కష్టాల్లో ఉన్నాం కదా, ఎవరైనా తోటి వాళ్ళు సలహాలు ఇస్తారని జ్యోతిష్కుల దగ్గరికి వెళితే వాళ్ళేమో అని ఇలా బిల్డప్లు. ఈ విధంగా గురువు అనే పదాన్ని సర్వభ్రష్టత్వం పట్టించేశారు. ఇది జనం తప్పే, బాబాలు తప్పు కాదు, జ్యోతిష్కులు తప్పు కాదు. అయితే గు అంటే ఏంటంటే అజ్ఞానం, రు అంటే ఏంటంటే పోగొట్టడం. గురువు అంటే అజ్ఞానాన్ని పోగొట్టేవాడు. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన చలాకయా చక్షురన్మీలితం ఏనా తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానం ఎంత ప్రగాఢంగా పాచిపట్టేసినట్టు ఉంటుందంట. దాన్ని మానవ ఆధ్యాత్మికవేత్తలు, మానవ బాబాలు వీళ్ళు చెప్తే ఏం పోదది. జగద్గురువులు రావాలా. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారు మానవ రూపంలో కమండలం ఇది పట్టుకుని వచ్చారు, గురు చరిత్ర ఇచ్చారు, లీలలు చేసి చూపించారు, పోగొట్టారు అజ్ఞానాన్ని. ఆ జగద్గురు ఆదిశంకరాచార్యులు భూమి మీదకి వచ్చారు, పోగొట్టారు. తర్వాత ఈయన శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా గురు రూపంలో వచ్చాడు. షిరిడి సాయినాథుడు, వీళ్ళంతా కూడా భగవద్గీతను ఇవ్వడము, కృష్ణుడు, వీళ్ళంతా లీలలు చేశారు, బోధించారు. వీళ్ళని జగద్గురువులు అనాలా. వీళ్ళు చెప్పేది మనము నేర్చుకోవాలా. వీళ్ళు మామూలుగా చెప్పేటటువంటి మానవులు చెప్పేటటువంటి అవన్నీ పురాణ కథా కాలక్షేపాలు. ఓ హరిదాస్ చెప్తాడు, ఏదో ఆడవాళ్ళు వింటారు. వీళ్ళు కూడా పబ్లిక్ కూడా ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు యూట్యూబ్ లో బోల్డ్ వస్తున్నాయి, ఈ చెవితో వింటారు, ఈ చెవితో వదిలేస్తారు. వీళ్ళని ఎప్పుడు పరిస్థితుల్లో వీళ్ళు ఎప్పుడు గురువులుగా లేరు. ఈ చెప్పాడు గురుగారు అని భజన పనులు ఉంటారు అనమాట, ఆయన మెహర్బానీ కోసం. వీళ్ళు ఉన్నటికీ శిష్యులు కాదు. అంటే గురుగారు అసలు గురువు అంటే ఎవరండి మరి? గురువు అంటే ఏంటంటే తన ఏ కాలంలోనైనా సరే తాను బోధించేది శాశ్వతంగా ఎవర్ గ్రీన్ గా ఉండాలి, వాడి జీవనోపాధికి కూడా ఉపయోగపడాలా. అంతేగాని నువ్వు ఇప్పుడు దాకా ఏముండదు, చచ్చిపోయిన తర్వాత నీకు మోక్షం వస్తుందంటే నీవు మరి ఇది ఎలా వెళ్ళాలా? అందుకే జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు ఏం చెప్తారంటే బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని చెప్పి ప్యారలల్ గా ఒకటి చెప్పారు. బ్రహ్మ సత్యం జగదభి సత్యం అని చెప్పి ఆనంద మార్గ గురువు గారు, ప్రభాత్ రంజన్ సర్కార్ గారు, ఆనందమూర్తి చెప్తారు. ఈ ప్రపంచంలో పాల బిల్లులు, ఈ బిల్లులు ఎవరు కడతాడు రా, ఇది కూడా సత్యమే, బట్ ప్యారలల్ గా వెళ్ళాలి నువ్వు అని. అందువలన ఈ గురువు అంటే ఏంటంటే మనకి పాఠాలు చెప్పినటువంటి మాస్టర్లు ఎప్పుడు ఫస్ట్ మన తల్లి మనకి ప్రథమ గురువు, తండ్రి తర్వాత గురువు. ఫీజులు కడితే వీళ్ళిద్దరు ఫీజులు కడితే స్కూల్ మాస్టర్లు రాణిస్తారు. కాబట్టి థర్డ్ గురువులు మన టీచర్స్. ఈ బాబాలు, ఈ ఆధ్యాత్మికవేత్తలు, ఈ పురాణ కథా కాలక్షేపాలు ఇప్పుడు రిటైర్ అయిపోయిన పర్సన్స్ కి వీళ్ళు వచ్చి టైం పాస్ కి వచ్చి యూత్ ని, కెరీర్ ని నాశనం చేసేస్తున్నారు అన్నమాట. చదువుకున్న వాళ్ళు కూడా ఎంటెక్లు, ఎంబీబీఎస్, ఎంఎస్లు చేసేవాళ్ళు కూడా జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి కాళ్ళ నమస్కారాలు పెట్టారు. వాళ్ళు ఏమన్నా వీళ్ళ సమస్యల పరిష్కారం చేస్తారా? ఆర్ దే ఆర్ ఆల్ ఆనరబుల్ జడ్జెస్. పోలీస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్లు చెప్పేది వినరు, మొగుడు పిల్లలు కొట్టుకొని చేస్తారు. ఐపీఎస్ ఆఫీసర్లు చెప్తే వినరు, ఆనరబుల్ జడ్జెస్ చెప్తే వినరు. కానీ జ్యోతిష్కుడు చెప్తే మాత్రం వింటారు. అదే బాబాలు చెప్తే మాత్రం వింటారు. ఈ బాబాగా మరి వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ బ్రతుకులే వీళ్ళకి తెలియదు. కాబట్టి ఒక గురువు అనేటటువంటి దాని లక్షణాల గురించి గురుగీతలో చెప్పాడు. గురుగీతలో ఏమన్నాడంటే, నా గురోరధికం తత్వం, నా గురోరధికం జ్ఞానం, నా గురోరధికం తపః, తస్మై శ్రీ గురవే నమః. ప్రతి మనిషికి కూడా
తల్లి ప్రథమ దైవం, ప్రథమ గురువు, తర్వాత తండ్రి సెకండ్ గురువు. ఆ తర్వాత మనం స్కూల్లో వేసినప్పుడు నిక్కర్లు కూడా కట్టుకోవడం రాని మనకి చదువు విద్యాభ్యాసాలు చెప్పినటువంటి టీచర్లు మన గురువులు. కాబట్టి వీళ్ళని మనం గౌరవించాలి. గురువు అంటే ఏంటంటే జగద్గురువు, సద్గురువు, ఇలా బాబాని, తర్వాత దత్తాత్రేయ స్వామి వారిని, తర్వాత ఆదిశంకరుల్ని, శ్రీకృష్ణుడిని ఎందుకు చెప్తామంటే వాళ్ళు ఆ కాలంలో బోధించినటువంటి విద్య అంతా కూడా మనకి ఈ కాలంలోకి సరిపోతుంది, వచ్చే జన్మలో కూడా, వచ్చే తరాల వాళ్ళకు కూడా సరిపోతుంది. అంటే ఎప్పుడూ కూడా ఎవర్ గ్రీన్ గా ఉంటుంది. అది కేవలం మనకేదో ఆధ్యాత్మికంగా ఏదో అభివృద్ధి అని అలా చెప్పడం కాకుండా మనం ఏ రకంగా మనం బ్రతకాలి, మన జీవనం ఉపాధికి కూడా ఉపయోగపడేటటువంటి విధానాలన్నీ కూడా వాళ్ళు బోధించిన దాని నుంచి మనం సంగ్రహించుకుంటాం అన్నమాట. కాబట్టి వాళ్ళని మనం గురువులు అనాలి. అంతేగాని మామూలుగా ఏదో ఇప్పుడు కబీర్ దాస్ లాంటి వాళ్ళు ఉన్నారు, యోగి వేమన ఉన్నారు, వీరబ్రహ్మేంద్ర స్వామి, వీళ్ళని గురువులు అనొచ్చు, తప్పలేదు. కానీ ఇప్పుడున్నటువంటి వాళ్ళంతా కూడా కేవలం ఏదో కాషాయ బట్టలు పట్టుకొని, లేకపోతే విభూతులు పట్టుకుని జ్యోతిష్కుల్ని, వీళ్ళని గురువులు అంటూ సాష్టాంగ నమస్కారాలు చేయడం, రాజకీయ నాయకులు కూడా మినిస్టర్లు వెళ్ళడం, చీఫ్ మినిస్టర్స్ వెళ్ళడం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెళ్ళడం, ఇదంతా కూడా అమానుషమైనటువంటి చర్యలు అన్నమాట. కాబట్టి గురువు ఎవరో కన్ఫ్యూజన్ అవుతూ ఈ ప్రజలంతా కూడా ఉండిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ గురువు అంటే ఏంటంటే ఫైనల్ గా మనకి మన అజ్ఞానాన్ని తొలగించి మనకి జ్ఞాన మార్గంలో, భౌతిక లోకంలో కానీ పరలోకంలో కానీ, అంతేగాని ఎప్పుడో బాబాల స్పీచ్లు కనుక నువ్వు వింటే ఇప్పుడు పనికొచ్చేది ఏమి ఉండదన్నమాట. ఇప్పుడు నువ్వు చచ్చిపోయిన తర్వాత మోక్షం వస్తుంది, మోక్షం చాలా తేలిక, అంత ఈజీ ఏం కాదు. అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, కోటాను కోట్ల మందిలో సాధన చేస్తే ఒక్కడు ఫిల్టర్ అవ్వకుండా ఉంటాడు. అలాంటి మళ్ళీ ఒక్కొక్కరిని కోటాను కోట్ల మందిని సెలెక్ట్ చేస్తే ఎవరికో ఒక్కళ్ళకి వస్తుంది అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఈ యొక్క గురువుని పూజించాలి. గురువే సర్వం, గురువే దైవం. గురుగారు, గురు పౌర్ణమి రోజు ఏ గుడికి వెళ్తే మంచిదంటారు? మనకి గురు పౌర్ణిమ అని ఏంటంటామంటే ఆషాఢ మాసంలో శుక్ల పౌర్ణమి రోజున వచ్చేటటువంటి దినాన్ని మనం గురు పౌర్ణమి అంటాం. ఆ గురు పౌర్ణమి ఎందువలన వచ్చింది అంటే దీన్ని వ్యాస పౌర్ణమి అని కూడా అంటాం. సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి యొక్క ఒక అవతారమైనటువంటి బాదరాయణుడు అంటే వ్యాసుల వారు పుట్టిన రోజు అనమాట. ఆ రోజు ఈ వ్యాసుల వారు ఏం చేశారంటే మొత్తం చాలా వేదాలు చాలా కష్టం కాబట్టి ఆ వేదాలన్నిటిని 4 భాగాలుగా చేసి విభజించిన వాడు ఆయన. మళ్ళీ 18 పురాణాలని, ఉప పురాణాలని, ఉపనిషత్తుల్ని, వీటన్నిటిని కూడా రాసినటువంటి ఆయన. కాబట్టి అవన్నీ మనకు అందించినటువంటి వ్యక్తి. కాబట్టి వ్యాస పౌర్ణమికి మనం ఆషాఢ ఈ యొక్క గురు పౌర్ణిమ అని అంటాం. మరి అలాగే ఈ యొక్క గురు పౌర్ణమికి ప్రజలంతా కూడా గానగాపురం దత్తాత్రేయ స్వామి వారి గుడికి, షిరిడి సాయిబాబా దగ్గరికి, మంత్రాలయం రాఘవేంద్ర స్వామికి, బనగానపల్లి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుళ్ళకి ఇలా వెళుతూ ఉంటారు. అయితే ఈ రోజున గౌతమ బుద్ధుడు ఏం చేశాడంటే బుద్ధగయ నుంచి సారనాథ్ అనేటటువంటి ఊరికి వచ్చి తన 5 శిష్యుల్లో మొదటి శిష్యుడికి ఆయన ఉపదేశించినటువంటి రోజు ఈ గురు పౌర్ణిమ. అందుకనే బుద్ధిస్టులందరూ కూడా గురు పౌర్ణిమ రోజున చాలా జాగ్రత్తగా చేసుకుంటారు. అంతేకాకుండా తన సంఘం బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి అన్నది గౌతమ బుద్ధుడు చెప్తాడు. ఈ సంఘం అంటే తన శిష్యుల యొక్క సమూహాన్ని కూడా ఈ రోజునే ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే ఇంకా జైనుల దేవుడైనటువంటి మహావీరుడు, జైన గురువు, ఆయన ఏం చేశాడంటే తన శిష్యుల్లో మొదటి ఉపన్యాసము మొదటిగా ఇవ్వడమే కాకుండా తన మొదటి శిష్యుణ్ణి ఈ రోజున చేర్చుకున్నాడు. కాబట్టి ఆయన పేరు ఏంటంటే జైన మహారాజు యొక్క స్వామి అని చెప్పేటటువంటి గౌతమి స్వామి అనేటటువంటి శిష్యుణ్ణి ఆయన ఈ రోజున ఉపదేశిస్తాడు. కాబట్టి ఈ విధంగా రైతులు కూడా ఏం చేస్తారంటే తమ పంటలు బాగుండాలని చెప్పి గురు పౌర్ణమి రోజున పూజలు చేసుకుంటారు. అట్లీస్ట్ కనీసం వచ్చే పంట అయినా మాకు మంచిగా చేయండి అని. కాబట్టి అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురువు అంటే అఖండ మండలాకారంలో ఉంటాడనమాట. ఆ తర్వాత గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురురేవ పరమ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు సాక్షాత్తు బ్రహ్మ,
విష్ణు మహేశ్వరుడు. ఆయనకి చాలా గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే గురువు సాక్షాత్ పరమేశ్వరుడే అని మనం అంటాం. కానీ ప్రాక్సిమిటీ ఏంటంటే గురువుకి మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి మనం చాలా దగ్గరగా ఉన్నాము. తర్వాత మనము న గురోర్ అధికం తత్వం న గురోర్ అధికం జ్ఞానం న గురోర్ అధికం తపః తస్మై శ్రీ గురవే నమః. గురువు కంటే మనం ఎంత జ్ఞానం నేర్చుకున్నా అది గురువు కంటే అధికమైంది కాదు. ఎంత మెటాఫిజిక్స్ తత్వం నేర్చుకున్నా అది గురువు కంటే అధికమైంది కాదు. అలాగే ఎంత తపస్సు చేసి వచ్చినా అది గురువు కంటే అధికమైంది కాదు. ఇది ఎవరు చెప్పారండి అంటే నా గురోర్ అధికం నా గురోర్ అధికం నా గురోర్ అధికం ఇది శివశాసనత అన్నారు. అంటే గురువు మించి అధికమైంది ఏదీ లేదు, ఏదీ లేదు, ఏదీ లేదు. ఇది శివుని యొక్క శాసనము అని చెప్పి గురుగీతలో చెప్పబడింది అనమాట. కాబట్టి మొట్టమొదటి గురువు యొక్క ఔన్నత్యం ఏమిటంటే కబీర్ దాస్ ఏం చెప్తాడంటే గురువు గోవింద్ ఇద్దరు పక్క పక్కన కనుక నుంచున్నట్లయితే గోవిందుడు అంటే దేవుడు, గురువు అంటే మామూలు మనిషి ఉన్నప్పుడు నువ్వు ఫస్ట్ ఎవరికి దండం పెట్టాలి అంటే గురువుకి దండం పెట్టాలట, దేవుడికి దండం పెట్టకుండా. కారణం ఏంటంటే దేవుడు మనల్ని సృష్టించేశాడు, ఒక రూల్ పెట్టాడు, నువ్వు పాపాలు చేసుకుంటే పాపాలు పుణ్యం చేసుకుంటే పుణ్యాలు అని. అయితే ఆయన ఇంకా మిగతా విషయాల్లో కలగజేసుకోడు. మనం పాపాలు చేస్తే మనకి పాపాల అకౌంట్ లో శిక్షలు ఇస్తాడు, దుఃఖాన్ని ఇస్తాడు. మంచి పనులు చేస్తే సుఖాన్ని ఇస్తాడు. కాబట్టి ఒక లా ఆఫ్ నేచర్ ఒకటి మనకి క్రియేట్ చేసి పెట్టాడు దేవుడు. మనం బద్దలో కాకుండా లా మేకర్ అయినటువంటి ఆయన లా బ్రేకర్ కాకుండా ఆయన కూడా ఆ సృష్టి నియమానికి కట్టుబడి ఉన్నాడు అనమాట. అలాంటి గురువు ఆ దేవుడు ఏం చేస్తాడంటే ఎవరి మీద పక్షపాతం ఉండదు, ఎవరికి ఇది మంచి ఇది చెడు అని చెప్పడు, ఊరికనే మనం అడిగితేనే చెప్తాడనమాట. కాబట్టి ఈ యొక్క దేవుడికి కనుక కోపం వచ్చింది అనుకో మనం అయినా, మనకి మంచి చెడు చెప్పేటటువంటి వాడు ఎవరు? గురువు. అరే నువ్వు ఇలా చేసావు కాబట్టి దేవుడికి కోపం వచ్చింది, ఇలా చేయకూడదు, నువ్వు ఇట్లా చేయిస్తే నీకు దేవుడు సంతోషిస్తాడు, కోపం పోతుందని చెప్పి మనకు సలహాని ఇస్తాడు. కాబట్టి అందుకని మనం గురువుకి దండం పెట్టమన్నారు. అదే ఉదాహరణకి దేవుడు కోపం వచ్చిన పర్లా పరిష్కార మార్గాన్ని, ఆ కోపం పోగొట్టే పరిష్కార మార్గాన్ని శిష్యుడికి గురువు చెప్తాడు. అదే గురువు కోపం వస్తే ఆ దేవుడు ఏం చెప్పడు మనకి, దేవుడు అసలు అందుబాటులోనే ఉండడు మనకి. కాబట్టి అప్పుడు గురువుకి మనకి ఆ పరిష్కార మార్గాన్ని చెప్పేది ఎలాగా? కాబట్టి కబీర్ దాస్ ఏం చెప్తాడంటే గురువు గోవిందుడు ఇద్దరు నుంచుంటే ముఖ్యంగా ముందుగా మీకు ఆ యొక్క గురువుకి చేయండి అన్నారు. కాబట్టి ఈ విధంగా గురు పౌర్ణమి రోజున ప్రొద్దున్నే లేచి అందరూ తలంటి స్నానాలు చేసుకొని చక్కగా శుభ్ర వస్త్రాలు ధరించి తాను గురుచరిత్ర పారాయణ కానీ లేదా సాయిబాబా సచ్చరిత్ర కనుక చదువుకొని ఆ గురువులు మనం చిన్నప్పుడు చదువుకున్న టీచర్స్ ని గుర్తుపెట్టుకుని వెళ్ళి వాళ్ళకి ఒప్పు పండు ఇచ్చొస్తే వాళ్ళకి ఎంత సంతోషం. గురుగారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.